ఒక్కో హీరో కెరీర్‌లో ఒక్కో సినిమా ఉంటుంది. కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా, జనం మనసును దోచి బాక్సాఫీస్‌ని కొల్లగొట్టిన సినిమా, కాలం మారినా మరపురాని సినిమా, ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్‌ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సృష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్‌లో అలాంటి ఓ స్పెషల్ సినిమా 'సోగ్గాడు'. అది ఎంత స్పెషల్ అంటే వెండితెర 'సోగ్గాడు' అంటే శోభన్ బాబే అనేంతగా స్పెషల్. ఆ సినిమా ఆయనకు స్టార్డమ్‌ని తెచ్చిపెట్టింది. అలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన దివంగత నటుడు శోభన్ బాబు. ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని కూడా ఆయన తిరస్కరించారట. అందుకు కారణం కూడా ఆయన ఇలా చెప్పారు. అభిమానులు, ప్రేక్షకులు నన్ను హీరోగా మాత్రమే చూశారు. అదే స్థాయిలో వారి గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నా కెరీర్ మొత్తం హీరోగానే ముగిసిపోవాలి. మరో పాత్రలో నటించాలని లేదు అన్నారు. దీంతో ఆయన సహాయక, కీలక పాత్రల్లో నటించేందుకు ముందుకు రాలేదు కానీ ఆయన తిరస్కరించిన పాత్రలు ఏవో ఒక్కసారి చూద్దాం. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అతడు'. ఈ సినిమాలోని సత్యనారాయణమూర్తి అంటే నాజర్ గారి పాత్ర ముందుగా శోభన్ బాబు దగ్గరికి వెళ్ళింది. ఆ పాత్ర మీరే చేయాలంటూ నిర్మాత మురళీమోహన్ కోరారు. అందుకు రెమ్యునరేషన్గా బ్లాంక్ చెక్నే ఇచ్చాడు మురళీమోహన్. కానీ శోభన్ బాబు నో చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ 'సుస్వాగతం' సినిమాలో రఘువరన్ పోషించిన పాత్ర మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్ళింది. అందుకు భీమినేని శ్రీనివాసరావు సంప్రదించగా అప్పుడు కూడా శోభన్ బాబు నో చెప్పారు. తెలుగు సినిమా చరిత్రలో అన్నమయ్య చిరస్థాయిలో ఉంటుంది. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా 1997లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ను అందుకుంది. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించమని సినిమా యూనిట్ కోరగా అప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఫైనల్గా ఆ పాత్ర సుమన్ వద్దకు వెళ్ళింది. అందులో ఆయన కూడా ఒదిగిపోయాడు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన 'బ్లాక్' తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు ఆర్బీ చౌదరి. అందులో శోభన్ బాబు అయితే బాగా సెట్ అవుతారని ఆయన కోరారు. అందుకు కూడా నో చెప్పారు శోభన్ బాబు. అలా ఎన్నో హిట్ కొట్టిన సినిమాలు ఆయన వద్దకు వచ్చాయి కానీ వాటిని తిరస్కరించిన శోభన్ బాబు ఎట్టకేలకు ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ రూపొందించాలనుకున్న మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన ఓకే చేశారు. అందులో శోభన్ బాబు, కృష్ణ, జగపతి బాబు కలిసి నటించాలనుకున్నారు కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.